కాన్సెప్ట్ అయితే ఇది. అంటే స్టోరీలో 3 గంటల స్టోరీ మరి ప్రజలకి జనాలకి చూపించాలి కాబట్టి 3 గంటల స్టోరీలో ఆ విలన్ అవని మాఫియా అవని ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ అయితే 100% కరెక్ట్ కదా నేను చెప్పింది. చూడండి, మీకే అర్థమవుతుంది సినిమాలో నేను చెప్పిన కాన్సెప్ట్ అవునా కాదా అనేది సినిమా చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. ఇంకా ధనుష్ అయితే ఇంకా పెర్ఫార్మెన్స్ ఎరగదీశాడనమాట, మామూలుగా ఎరగదీయలేదు. అసలు అంత స్టార్డమ్ ఉన్న హీరోలు ఎవ్వరూ కూడా అలాంటి సినిమాల్లో అలాంటి పాత్ర పోషించరు. ఇది మట్టుకు నేను గ్యారంటీగా. మన తెలుగు వాళ్ళు అసలు నటించలేరు, ఇది పక్కా. ఇది ఈ మలయాళంలో అయితే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. ప్రతి హీరో కూడా ఎంత పెద్ద స్టార్డమ్ అయినా ఇలాంటివి గ్లామర్ లెస్ పాత్రలు అయితే ఖచ్చితంగా పోషిస్తూ ఉంటారు. ఇక నాగార్జున గారు అయితే ఒకప్పుడు నాగార్జున వేరు, ఈ సినిమాలో నాగార్జున గారు వేరు. అసలు ఆయన యాక్షనే సూపరు. ఒక అద్భుతమైన నటనతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా, హీరోయిన్ కూడా అందరూ కూడా అద్భుతమైన నటనతోటి ఈ సినిమాని తీశారు. హ్యాట్స్ ఆఫ్ శేఖర్ కమల్ గారు, మీరైతే చాలా అద్భుతమైన సినిమా తీశారని చెప్పి నేను భావిస్తున్నాను. అందరూ కూడా చూడండి ఈ సినిమా, మీకే అర్థమవుతుంది. చూడని వాళ్ళు కూడా ఒక్కసారి వెళ్ళండి. ఎందుకంటే చెత్త సినిమాలు చాలా వస్తాయి, అడావుడు చేసే సినిమాలు. ఇలాంటి సినిమాలు చూడాలి, మన రియల్ లైఫ్ తగ్గట్టుగా దగ్గరగా ఉండే సినిమాలు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నేను చెప్పిన వీడియో నచ్చితే కనుక మా జీటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.